ఇంకొక సబ్జెక్ట్లోకి వస్తే మనకేంటంటే మంచి సినిమా చాలా సీరియస్గా నడుస్తున్నప్పుడు కొంచెం ఆడియన్స్ని ఈజ్ చేయడం కోసం కమెడియన్ ఎంట్రీ ఇస్తాడు. అలాగే ఖవాజా ఆసిఫ్ వచ్చి ఆయన ఏమంటాడు, మేము భారతదేశం మీద క్షిపణులు పేలిస్తే కలకత్తా టార్గెట్ అని. వాళ్ళ ధైర్యం ఏంటి? షాహీన్ 3. సరే మనకేంటి, మన దగ్గర ఉంది అగ్ని 5. షాహీన్ 3 సామర్థ్యం అంటే 2750 కిలోమీటర్స్. సో వాళ్ళ రేంజ్లోకి వచ్చేప్పటికీ కల్కటా 1700 కిలోమీటర్స్ ఉంది, ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, అలాగే అండమాన్ అండ్ నికోబార్ కూడా వాళ్ళ టార్గెట్లో ఉంది. అగ్ని 5కి వచ్చేప్పటికి 7000 కిలోమీటర్స్ దాకా, 5 to 7000 కిలోమీటర్స్ దాకా. హఠాత్తుగా ఖవాజా ఆసిఫ్ ఈ ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చాడు? యాజ్ టు వాట్ ప్రాంప్టెడ్ హిమ్ టు డూ సో? ఇరాన్ నుంచి డైవర్ట్ చేయడం కోసమా? ఇక్కడ అన్ని కూడా గేమ్స్ ఆడుతున్నారు, గేమ్స్ వాళ్ళు వాడుకుంటున్నారు. పాకిస్తాన్ ఏదో చాలా సీరియస్ డిస్కషన్ అవుతుంది, భారతదేశం మళ్ళీ ఏదో ఆపరేషన్ చేస్తుంది పాకిస్తాన్ వ్యతిరేకంగా అని చెప్పి వాళ్ళు ఒక పెద్ద చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఈ గత 2-3 వారాల్లో మన కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ అఫైర్స్ 2-3 కలిశారు. సో ప్రతిసారి సిసిఎస్ కలిసినప్పుడు పాకిస్తాన్ ఏమనుకుంటుందంటే మా మీద యుద్ధం చేయడానికి వాళ్ళు కలుస్తున్నారు అని వాళ్ళు ఫిక్స్ అయ్యారు వాళ్ళు. కాబట్టి ప్రతిసారి అయినప్పుడు ఏదో స్టేట్మెంట్ ఇష్యూ చేసుకోవాలి వాళ్ళు. వాళ్ళ మీడియా అంతా కూడాను ఏదో అయిపోతుంది అని భయపడుతున్నారు. కాబట్టి ఏదో ప్రభుత్వం నుంచి ఏదో ఇటువంటి ఏదో పిచ్చి స్టేట్మెంట్స్ అన్ని వస్తుంటాయి మనకి. లాస్ట్ టైం ఏం చేశారు వాళ్ళు, పట్ ఆఫ్ మిజైల్స్ మన మీద కొట్టారు. అది మనం హర్యానాలో దాన్ని పీల్చి పడేశారు. ఇన్ఫాక్ట్ హర్యానా దాకా రావడమే చాలా మంది దాన్ని పర్మిట్ చేశాం దాన్ని. బట్ దాన్ని టెస్ట్ చేయడానికి మనం అక్కడ రాగానే మనం దాన్ని కొట్టేసాం, అది పడిపోయింది, సిర్సా దగ్గర పడిపోయింది. అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళకి శాటిలైట్స్, చైనీస్ శాటిలైట్స్ వాడుకుంటారు వాళ్ళు. చైనీస్ శాటిలైట్స్ ని మనం ఎలా ఫూల్ చేసాము అన్నది మనకు ఆపరేషన్ సింధూర్ లో మనం చేసినటువంటి ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పటి వరకు మనకి తెలిసింది హార్డ్లీ 20-30%. ఇంకా తెలియని ఆఫీసర్ వచ్చి వాళ్ళు మెమోర్స్ రాసి డీక్లాసిఫై అయ్యి మనకు తెలిసేసరికి సమయం పడుతుంది. లేటెస్ట్ గా మనకు తెలిసిన విషయం ఏంటంటే వాళ్ళది రమారమి 30 శాటిలైట్స్ భారతదేశం మీద తిరుగుతున్నాయి చైనావి. మన S-400 ఎక్కడున్నాయో వాళ్ళు హంట్ చేశారు. S-400 ఎక్కడున్నాయో ఆ కోఆర్డినేట్స్ పాకిస్తాన్కి ఇచ్చారు. మన S-400 షూట్ చేయడానికి వాళ్ళు ఛాయశక్తిలో ప్రయత్నం చేశారు. ఇన్ఫాక్ట్ వాళ్ళ ఎయిర్ ఫోర్స్ చీఫ్ చాలా స్పష్టంగా చెప్పాడు, మేము S-400 కొట్టాం మేము అంటున్నాడు. అందుకనే అతనికి ఫీల్డ్ మార్షల్ ఇచ్చారు. ఎవరికి? అసిమునిర్. మేము భారతదేశం వాళ్ళ రఫైల్ ని కొట్టాము, వాళ్ళ S-400 కొట్టాము, ఈ రెండు చెప్పుకొని వాడు అతను అసిమునిర్ ఫీల్డ్ మార్షల్ అయ్యాడు. S-400 ని వాళ్ళ శాటిలైట్ కి దొరకకుండా మనం ఎలా తప్పించామన్నది ఒక అద్భుతమైనటువంటి విన్యాసం. వాళ్ళ శాటిలైట్స్ ని ఎలా ఫూల్ చేయగలిగాం. వాళ్ళ శాటిలైట్ వెళ్తున్నప్పుడు ఒక దగ్గర పెట్టాం, వాడు కోఆర్డినేట్స్ ఇవ్వగానే అక్కడికి షిఫ్ట్ చేసేసాం. కాబట్టి వీళ్ళు ఫైర్ చేసిన ఏవి కూడా మనకు స్క్రాచ్ కూడా రాలేదు. అంతటి టెక్నాలజీ మన దగ్గర మాస్టరీ ఉంది. వాళ్ళ మిసైల్ కల్కట్టా దాకా పోయేంత వరకు మనం చేతులు కట్టు చూస్తూ ఉంటాం అనుకుంటున్నాడు అతను. వీళ్ళు ఎంత డిల్యూషన్ లో ఉన్నారో మనం చూడొచ్చు. వాళ్ళ మాజీ అంబాసిడర్, భారతదేశానికి అంబాసిడర్, అతను ఏమంటాడు, మాకు గతిలేని పరిస్థితుల్లో ముంబైని ఢిల్లీని మేము బేక్ చేస్తాము, న్యూక్లియర్ అటాక్ చేస్తాము అంటాడు. అంటే వాడు న్యూక్లియర్ బాంబ్ వేస్తే చూస్తూ కూర్చుంటామా? అంటే వీళ్ళు ఎక్కడ ఎంత డిల్యూషన్ లో ఉన్నారో అర్థం కావట్లేదు. జస్ట్ 2 రోజులు అయింది మనకు INS హరిదమన్ ని లాంచ్ చేశాం, రాజ్నాథ్ సింగ్ లాంచ్ చేశారు. అది 3వ SSB అని. నార్మల్ గా మీరు పత్రిజీ మనకు న్యూక్లియర్ అటాక్ చేయాలంటే ఎలా ఉంటుందంటే, ఈ పాకిస్తాన్ లో ఇదే ప్రోటోకాల్, ప్రపంచవ్యాప్తంగా ఇదే ప్రోటోకాల్. ఎప్పుడు కూడాను మీకు ఆ మిసైల్ లో న్యూక్లియర్ మెటీరియల్ పెట్టి రెడీగా ఉండదు. అటాక్ చేయాలి అని చెప్పి ఫస్ట్ ఇండికేషన్ రాగానే మిసైల్ ఉంటుంది, మిసైల్ లో ఫిసైల్ మెటీరియల్ ఉంటుంది, అది న్యూక్లియర్ మెటీరియల్ తీసుకొచ్చి పెడతారు, దాని డెటనేటర్ ఉంటుంది, ఇవన్నీ లాక్ చేసి దాన్ని ఏమంటారంటే కప్లింగ్ చేస్తారు. వాటిని అన్నిటి కూడాను మేటింగ్ చేస్తారు. ఇవన్నీ పెట్టి అప్పుడు కమాండ్ కోసం వెయిట్ చేస్తారు. ఫైనల్ గా ప్రైమ్ మినిస్టర్ నుంచి, తర్వాత ఆర్మీ చీఫ్ నుంచి, వీళ్ళ దగ్గర నుంచి కమాండ్స్ వచ్చిన తర్వాత అప్పుడు ఫైర్ చేస్తారు. అవన్నీ ఒక దగ్గర పెట్టరు, దూరం పెడతారు, అవన్నీ సపరేట్ గా పెడతారు. ఎందుకంటే బై మిస్టేక్ ఎవరైనా దాన్ని బటన్ నొక్కేయచ్చు కదా. కాబట్టి ఇన్ని. కానీ సబ్మెరీన్ లో మీకు ఆప్షన్ లేదు. సబ్మెరీన్ లో మీరు ఎక్కడ లోడ్ చేసుకుని వెళ్ళాల్సిందే. మన K-4, K-5 3000-5000 కిలోమీటర్ల ద్వారా కొట్టగలిగినటువంటి మన న్యూక్లియర్ మిసైల్స్ రెడీగా ఉంటాయి. ఆర్డర్ ఇవ్వగానే 1 నిమిషంలో ఫైర్ చేయొచ్చు. అటువంటివి 3 సబ్మెరీన్స్ ఉన్నాయి.
ఒకటో రెండు, ఈవెన్ 2 సబ్మెరీన్స్ రిపేర్లకు వచ్చినా కానీ ఒక సబ్మెరీన్ గసి తిరుగుతోంది సముద్రంలో. ప్లస్ మనకు విశాఖపట్నం నుంచి ఒక 100 కిలోమీటర్ల దక్షిణాన రాంబిల్లి అని చెప్పేసి ఒక గ్రామంలో ఐఎన్ఎస్ వర్ష అని ఒకటి పెట్టుకున్నాం. ఇది నేనే సీక్రెట్స్ ఏం చెప్పట్లేదు, పబ్లిక్ డొమైన్ ఉన్నది మాత్రమే నేను చెప్తున్నాను. ఇన్ఫాక్ట్ ఈ ఐఎన్ఎస్ హరిదమన్ కూడా రాంబిల్లి బేసే ఉంటుంది అని చెప్పి నేవీనే స్టేట్మెంట్ ఇష్యూ చేసి, అక్కడ సొరంగం ఉంది, సముద్రంలో సొరంగం లోపలికి వెళ్ళిపోతుంది. కాబట్టి మన సబ్మెరీన్స్ ఏవి కూడా సముద్రం పైకి రావు, శాటిలైట్స్ డిటెక్ట్ చేయలేవు. అష్యూర్డ్ సెకండ్ స్ట్రైక్ భారతదేశం దగ్గర ఉంటుంది. వాళ్ళు కనుక మన మీద అటాక్ చేసే ఆలోచన కూడా వస్తే కూడా మనం కొడతాం. మనది నో ఫస్ట్ యూస్ పాలసీ ఉంది. మనం న్యూక్లియర్ అటాక్ చెయ్యము అన్న ఒక పాలసీ ఉంది. కానీ మనోహర్ పరికర్ గారు డిఫెన్స్ మినిస్టర్ గా ఉన్నప్పుడు దీనిలో చిన్న మార్పు చేసి, అవును మా పాలసీ ఉంది, నేను కాదనట్లేదు, కానీ పాకిస్తాన్ మా మీద ఒక న్యూక్లియర్ అటాక్ చేయబోతోంది అని మాకు కనుక కోట్ అండ్ కోట్ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే వాళ్ళు అటాక్ చేయము అన్నాడు. ఈ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఎవడు చూసాడు? మనం కొట్టదలుచుకుంటే కొడతాం. తర్వాత వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ లాగా తర్వాత వీడు 2 వారాల్లో న్యూక్లియర్ బాంబ్ తయారు చేస్తాడని అమెరికా ఎలా చెప్తున్నా అలాగే చెప్తాం. వాడి దగ్గర ఆల్రెడీ ఈ షహీను ఇవన్నీ మా మీద కోల్కతా మీద కొడతామని చెప్పి ఖవాజా ఆసిఫ్ చెప్పాడు. కాబట్టి మేము అంతవరకు రిస్క్ తీసుకోదలుచుకోలేదు, మేము వెళ్ళి కొట్టామని కొట్టేస్తాం. సో మనకు లీగల్ గా అఫీషియల్ గా నో ఫస్ట్ యూస్ డాక్టరీన్ ఉంది, కానీ ప్రాక్టికల్ గా మనకు ఆ రూల్ లేదు. పాకిస్తాన్ తెలిసింది